హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు పునర్నవ చట్నీ చూపిస్తానండి. అంటే తెల్లగల్జేరాకు పచ్చడండి. పునర్నవ అంటే మళ్ళీ నవత్వం ఇవ్వగలిగే మొక్క అని అర్థం అండి. ఈ ఆకు దొరికినంతకాలం పప్పులాగా, అలాగే పులుసు కూరలాగా, పచ్చడిలాగా మీకు ఏది చేసుకోవాలంటే అలా చేసుకోండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. కిడ్నీలు చివరి స్టేజ్లో ఉన్నా కానీ బాగు చేస్తుందండి ఈ ఆకు. ఇది మాత్రం ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతుంటుంది. తప్పకుండా మీరు కానీ ఇలా చేసుకొని తినండి. చూడండి, పునర్నవ అండి, తెల్లగల్జేరాకు. ఇది అటికి మామిడాకు కానీ అంటారు. ఈ ఆకులో ఇంకొక రకం ఎర్రగల్జేరు కూడా ఉంటుందండి. మీకు ఏది దొరికినా వాడుకోండి, కానీ దానికన్నా కానీ ఇదే మంచిది. ఇది నీట్గా ఒలిచేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని తీసుకున్నాను. లేత కాడలతోటి తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో 3 పచ్చిమిర్చి అండి కొంచెం ఇలాగ ఇర్చేసుకోండి. అవి వేగేటప్పుడు మన పైన పడకుండా ఉంటాయి. ఇప్పుడు 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఈ 2 కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ నిండా ధనియాలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ నిండా మినపప్పు వేసుకోండి. ఆయుర్వేదంలో అయితే ఈ తెల్లగల్జేరుని అమృతంతో సమానమైన మొక్క అని అంటారండి. అన్ని రకాల వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు ఈ తెల్లగల్జేరు ఆకుతో. చూడండి, కొంచెం దోరగా 2 ఫ్రై చేసుకోండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, అప్పుడు దాకా వేపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా అన్నీ నీట్గా తీసి పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఇప్పుడు ఆకు కడిగి పెట్టుకున్నదంతా వేసేసుకోండి. నీట్గా ఇలా అంతా వేసేసుకొని ఒక్కసారి అంతా గంటితో బాగా కలుపుకోండి. ఆయిల్లో బాగా ఇలా అంతా బాగా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి కాసేపు ఆకుని మగ్గనివ్వండి. మూత్ర సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకే కాదండి ఈ ఆకు, అలాగే నెలసరి నెల రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ ఆకుతో మీరు ఏదో ఒక విధంగా తింటూ ఉంటే ఈ నెలసరి మీకు డేట్ సరిగ్గా వస్తుందండి. ఒకసారి మీరు వాడి చూడండి. చూడండి, ఆకు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ ఆకుని మగ్గిన తర్వాత ఈ అన్నీ తీసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి అన్నీ తీసేసుకోండి. ఇలా అంతా నీట్గా తీసేసుకొని ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక 2 టమోటాలండి పొడవు ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసేసుకోండి. వేసుకొని ఆయిల్లో ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఇలా అంతా బాగా ఒకసారి ఫ్రై చేసుకొని పైన ప్లేట్ పెట్టి టమోటాలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. అలాగే ఈ ఆకుని తినడం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. అలాగే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం అవి కానీ తగ్గించుకోవచ్చు. చర్మ వ్యాధులతో బాధపడుతుంటే అవి కానీ తగ్గించుకోవచ్చండి. అన్ని రకాల గుణాలు ఉన్నాయి ఈ ఆకులో. చూడండి, టమోటాలు బాగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి టమోటాలని కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు ఓ చిన్న సైజు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోండి. ఇలాగన్నీ నీట్గా వేసేసుకొని ఇప్పుడు టమోటాలు కానీ వేసేసుకోండి మిక్సీ జార్లోనే. అలాగే చాలామందికి మూత్రంలో మంట, మూత్రంలో రాళ్ళు ఇవన్నీ పడుతుంటాయండి. ఇవి కానీ తగ్గించుకోవచ్చండి మీరు ఈ ఆకు తింటుంటే. చూడండి, టమోటాలు అన్నీ వేసేసాను. చూడండి, కొంచెం చింతపండు అండి నీట్గా కడిగేసుకొని వేసుకోండి. అలాగే వెల్లుల్లి అండి ఒక 5-6 వెల్లుల్లి పొక్కు తీయకుండా అయినా తీసైనా వేసుకోవచ్చు. పచ్చడికి రుచికి తగినంత కల్లుప్పు వేసాను. 1 టీ స్పూన్ నిండా జీలకర్ర వేసానండి. ఇప్పుడు టమోటాలు వేపాం కదండి, దాంట్లోనే కొంచెం వాటర్ వేసి అవి కానీ పోసేస్తున్నాను. మిక్సీ జార్లో పోసేసి పైన మూత పెట్టి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీకు రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చండి. దంచుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి.
ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి, అర టీ స్పూన్ మినపప్పు, ఇప్పుడు ఒక అర టీ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక్క ఎండుమిరపకాయ ఇలా తుంచేసుకోండి. ఈ పోపు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పచ్చట్లో వేసేసుకోండి. అంతేనండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే, ఎన్నో వ్యాధులను తగ్గించే తెల్ల గల్జేరాకు పచ్చడి. ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి, రుచి కూడా చాలా బాగుందండి. అన్నంలో తినొచ్చు, మీరు ఏ టిఫిన్లో అయినా తినొచ్చు. చాలా రుచిగా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.